డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలంలోని సాములవారి లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కిష్టరాయన్పల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాంపల్లి మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న కిష్టరాయన్పల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను శనివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు ఎంత శాతం పూర్తయ్యాయని, నిర్వాహస్తులను అందించాల్సిన నష్టపరిహారం, R&R ప్యాకేజీ తదితర విషయాల్లో అధికారులకు అడిగి తెలుసుకున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రాజెక్టు పనులను పూర్తి చేసి మునుగోడు దేవరకొండ నియోజకవర్గంలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందే విధంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఇంకా ఏమైనా రావాల్సిన ప్యాకేజ్ ఉంటే ఖచ్చితంగా ఇప్పిస్తానని, ఎవరు కూడా ప్రాజెక్టు పనులను అడ్డుకోవద్దని కోరారు. కార్యక్రమంలో నాంపల్లి జెడ్పీటీసీ ఎల్లుగోటి వెంకటేశ్వరరెడ్డి, స్వాములవారి లింగోటం తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, ఏరెడ్ల నారాయణరెడ్డి, కత్తిర్ రవీందర్ రెడ్డి, మెగావత్ రవినాయక్, దండిగ నరసింహ, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, పానగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కొంచెం జరగండి అన్న, కొంచెం చేకింది పెట్టండి మీరు. వాటి రాయి జెంట్స్ నీ తర్వాత కాదు, నేను పుట్టిన తర్వాత 48.55 హైట్. ఇది డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఈ ప్రాజెక్టు రిజర్వాయర్లు 7 ప్యాకేజీలు, ఇంకో ప్యాకేజీ 2,000 కోట్లతో టెండర్ పిలిపించి ఏదుల నుంచి వాటర్ తీసుకొని టనల్ ద్వారా ఈ 7 ప్యాకేజీలు కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే దాదాపు ఒక 2,000 కోట్లు కావాలి. దానికి ఒక 2,000 కోట్లు, దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కంప్లీట్గా ఈ దేవరకొండ మునుగోడు నియోజకవర్గం అయితే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా ప్రాంతం ఉందో మొత్తం సస్యశ్యామలం కావాలన్న లక్ష్యంతో నేను ముఖ్యమంత్రి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడి రిప్రజెంటేషన్ ఇచ్చిన. మన నల్గొండ జిల్లా రివ్యూ మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా సొరంగ మార్గంతో పాటు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నేను యాడ్ చేయించి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి అధికారులందరం కూడా ఆదేశించినాం. ఏదుల దగ్గర నుంచి టెండర్లు పిలవాలని చెప్పి ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పినాం. అదేవిధంగా ఇప్పుడున్న ఈ 7 ప్యాకేజీల పనులు కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఫారెస్ట్ సమస్య ఒకటి ఉంది, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, కొంచెం R&R LA సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కంప్లీట్ చేయించేస్తే నెక్స్ట్ 2 ఇయర్స్లో ఆ ఏదుల నుంచి వచ్చే టనల్ కంప్లీట్ అయ్యే లోపల ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసినాం అనుకోండి. ఇంక్లూడింగ్ కాలువలు కూడా టెండర్ ఇవ్వాలి. ఇది మన శివనగూడెం కృష్ణాంపల్లి కింద ఏదైతే 2 లక్షల మన మునుగోడు నియోజకవర్గం కాలువల ద్వారా మెయిన్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటర్స్, మైనర్స్, ఫీల్డ్ ఛానల్స్ ఏదైనా సరే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఇంపార్టెంట్. రిజర్వాయర్లు నింపినంత మాత్రాన పొలాలకు నీళ్ళు రావు కాబట్టి అది కూడా టెండర్లు పిలవాలి. కానీ అది పిలవాలంటే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రాజెక్టుకి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి పాలమూరుకు ఈసీ క్లియరెన్స్ ఉన్నది కానీ డిండికి లేదు. ఆ డిండికి సంబంధించిన ఈసీ క్లియరెన్స్ కేంద్ర మంత్రి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ భూపేందర్ యాదవ్ వారి కేంద్ర మంత్రి దగ్గర ఉన్నది ఫైలు. దానికి నేను ఫాలో అప్ చేస్తా అని చెప్పిన నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరం కలిసిపోయి అది ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకొస్తే కానీ మనం ఈ ప్రాజెక్ట్ కింద కంప్లీట్ చేయలేము ఈ కాలువల్ని. ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ అని చెప్పి ఇప్పుడు మనం పనిచేస్తున్నాం ప్రస్తుతం. ఇది ఇరిగేషన్ పేరు మీద నడుస్తలేదు కాబట్టి డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకొస్తాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఏది ఏమైనా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి, గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నా బాధ్యత ఏంటంటే మునుగోడుతో పాటు దేవరకొండ ఈ 2 నియోజకవర్గాలకు దాదాపు 3,75,000 ఎకరాలకు సాగునీరు అందించి ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో అందులో భాగంగానే ఈరోజు నాంపల్లికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది, కొంచెం ఐడియా వస్తుంది.
ఈ బండి మీదకి వచ్చిపోతే మనకు కూడా అర్థమవుతుంది ఇంకా మంచిగా అని చెప్పి ఇప్పుడు ఈసారి ఇక్కడికి రావడం జరిగింది. నాకు పూర్తి అవగాహన ఉంది. మళ్ళీ కూడా నేను మండే తర్వాత రివ్యూ మీటింగ్ పెట్టి కంటిన్యూస్గా ఈ వర్క్ వేగవంతం చేసి ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా గ్రామస్తులందరూ కూడా కోరుకుంటున్నా, లక్ష్మణాపురం గ్రామస్తులందరూ కూడా మీకు ఏదైనా ఉంటే సమస్యలు నేను గవర్నమెంట్లో ఉన్నా కాబట్టి తప్పకుండా మీకు ఏదైనా అన్యాయం జరిగితే నేను గవర్నమెంట్ ద్వారా మీకు ఏదైతే కంపెన్సేషన్ రావాలో చేపిస్తే ఎవరు నాకు అరకొర మిగిలిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే కానీ పని మాత్రం ఆపొద్దని చెప్తున్నా. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు. ఒకసారి మళ్ళీ వాళ్ళు పోతే మళ్ళీ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి పని చేయించడం కష్టమవుతుంది. ఎందుకంటే ఆ హెడ్ వర్క్ కొంచెం లేట్గా అయినా రిజర్వాయర్ మొత్తం 100% కంప్లీట్ చేసి రెడీగా చేసుకొని పెట్టుకొని దీనికి సంబంధించిన కాలువల టెండర్లు పిలుచుకొని అది కూడా కంప్లీట్ చేసుకుంటే వాటర్ పైనుంచి వచ్చే లోపల ఇవన్నీ చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు నేను రాత్రి మగలు కష్టపడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి ఈ మీడియా ద్వారా మన మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.